ఈరోజు వీడియోలో లీప్ యాప్లో స్టూడెంట్స్కి క్లాస్ రూమ్లో టీచర్స్ నమోదు చేసినటువంటి అటెండెన్స్ని కన్సర్న్డ్ హెచ్ఎం గారు అప్రూవ్ చేసే విధానము అట్లాగే ఎడిట్ చేసే విధానం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేసి దీనిలో డిపార్ట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టీచర్స్ అయితే క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ నమోదు చేయడం కోసము కన్సర్న్ టీచర్ యొక్క యూజర్ నేము పాస్వర్డు ఉపయోగించుకొని లాగిన్ అయ్యి అటెండెన్స్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఇది మామూలే. కానీ ఇక్కడ అలా టీచర్స్ నమోదు చేసినటువంటి అటెండెన్స్ని కన్సర్న్ హెచ్ఎం గారు అప్రూవ్ చేయడం కోసము స్కూల్ యొక్క డైస్ కోడ్తో లాగిన్ అయ్యి దానిలో మాత్రమే మనం అటెండెన్స్ని కన్సర్న్ హెచ్ఎం గారు అప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటెండెన్స్ అప్రూవ్ చేయడం కోసము స్కూల్ యొక్క డైస్ కోడ్తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ యూజర్ నేమ్ కింద స్కూల్ యొక్క డైస్ కోడ్, నెక్స్ట్ డైస్ కోడ్కి ఉన్నటువంటి పాస్వర్డ్, డైస్ కోడ్కి ఆల్రెడీ ఇంతకుముందు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్తో ముందుగా యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడ హోమ్ స్క్రీన్లో రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి సెకండ్ టైల్ మనకి గవర్నెన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ గవర్నెన్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. గవర్నెన్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత దానిలో ఫస్ట్ టైల్ వచ్చేసరికి సిఎస్సి అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సిఎస్సి అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అయినటువంటి డిడిఓ గారు అప్రూవ్ చేయడం కోసము రెండు ఉన్నాయి ఐకాన్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి హెడ్ మాస్టర్ అప్రూవల్ ఫర్ స్టూడెంట్ అటెండెన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఫస్ట్ వన్ హెడ్ మాస్టర్ అప్రూవల్ ఫర్ స్టూడెంట్స్ అటెండెన్స్. దానికోసం ఫస్ట్ ఇది మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్సర్న్ స్కూల్లో ఉన్నటువంటి క్లాసెస్ మొత్తము కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రెస్ చేసిన తర్వాత ఆ స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులు కూడా ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి. దీంట్లో క్లాస్ వైజ్గా హెడ్ మాస్టర్ అప్రూవ్ చేయడానికి క్లాస్ సెలెక్ట్ చేసుకోగానే ప్రజెంట్ అటెండెన్స్ టైం అయిపోయింది కాబట్టి మనకి ఇలా కనబడుతుంది. ఆ రోజు ఆల్రెడీ ఆ కన్సర్న్డ్ క్లాస్లో టీచర్స్ వేసినటువంటి అటెండెన్స్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. కింద ఉన్నటువంటి అప్రూవ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి అప్రూవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే అటెండెన్స్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి డిస్ప్లే వస్తుంది. అలా వచ్చింది అంటే కన్సర్న్ క్లాస్కు సంబంధించి హెడ్ మాస్టర్ గారు ఆ యొక్క క్లాస్కు సంబంధించినటువంటి అటెండెన్స్ అప్రూవ్ చేసినట్టు అర్థం. మళ్ళీ బ్యాక్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత దాని మీద కూడా అప్రూవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము. నెక్స్ట్ డేటా సబ్మిట్ అవుతుంది. ఆ విధంగా ఇలా స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసుల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అటెండెన్స్ని హెడ్ మాస్టర్ గారు అప్రూవ్ చేయొచ్చు, అట్లాగే ఎడిట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా కొత్తగా మనకి అప్డేట్ అయినటువంటి లీప్ యాప్లో డిడిఓ గారు ఆల్రెడీ క్లాస్ టీచర్స్ వేసినటువంటి అటెండెన్స్ని ఈ విధంగా అప్రూవ్ చేయొచ్చు.